వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మే నెల 2024 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 6, అవమానం 5గా ఉంది. కాబట్టి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకు కొంచెం కష్టాలు అనేటటువంటివి ఏర్పడతాయి. కష్ట సుఖాలతో పోల్చుకున్నప్పుడు, ఆదాయ వ్యయాలతో పోల్చుకున్నప్పుడు సుఖాల పరంపర కంటే కూడా కష్టాల పరంపర ఎక్కువగా సూచిస్తున్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆనందంగానే ఉన్నారు. కాకపోతే అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే వీళ్ళు చెడ్డవాళ్ళతో సహవాసాలు చేయడం, చెడ్డవాళ్ళతో మాట్లాడడం, ఫోన్లు గంటల తరబడి మాట్లాడడం, ఇలాంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల చెడ్డవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మరి పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అర్ధాష్టమ శని కోర్టు సమస్యల్లో తర్వాత ఈ పోలీస్ స్టేషన్లోకి ఎక్కించడం అనేటటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. ఇక పంచమ రాహు ప్రభావం వలన మరి ఎంతమంది చెప్పినప్పటికీ కూడా అది బుర్రకి ఎక్కదు. మరి మహామొండివాళ్ళలాగా ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతుంది. ఆ తర్వాత ఒకసారి కేసులో గెలుపుకున్న తర్వాత అప్పుడు సెట్ అయిపోతారు. మరి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చక్కగా వృద్ధి అనేటటువంటిది ఉంటుంది. మరి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి స్టాండర్డ్గా మీకు జీతాలు అనేటటువంటివి రావడం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు సీట్లు రావడం, మరి ప్రైవేట్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగాల్లోనే కాకుండా ఇతర రంగాలలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా వీళ్ళకి విదేశాల్లో ఉద్యోగాలు రావడం, ఇలా అనేకమైనటువంటి లాభాలు అనేటటువంటివి జరుగుతాయి. మరి ఈ యొక్క గురుగ్రహము అనేటటువంటిది బలపడుతుంది. మరి 1 మే నుంచి 7వ గురుగ్రహ ప్రభావం వలన కాస్త మీకు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కొంచెం పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మీకు గత నెలలో కంటే కూడా ఈ మే నెలలో రాణింపు, రేణింపు అనేటటువంటివి కనబడుతున్నాయి. కాబట్టి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవాలు జరుగుతాయి, పారితోషాలు పెరుగుతాయి. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశిలో వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్, ఆ తర్వాత ఈ మటన్ షాపులు, చికెన్ షాపులు, వైన్ షాపులు, ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు అధికంగా లాభాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇనుము సంబంధించి స్క్రాప్ బిజినెస్, వెల్డింగ్ షాపులు, ఆ తర్వాత ఐరన్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వృశ్చిక రాశి ఎంప్లాయీస్కి ఈ యొక్క అర్ధాష్టమ శనిగ్రహ దోషం వల్ల వ్యాపారాలు కొంచెం వెనుకంజగా ఉంటాయి, కొంచెం వెనకబడి ఉండడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగాలు, ఆ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారి కొత్తగా ప్రాజెక్టులు అనేటటువంటివి రావు. కాబట్టి కొంచెం మొండితనంతో ముందుకు వెళ్ళాలి. అలాగే స్వీట్ షాపులు, షేర్స్, స్పెక్యులేషన్స్, ఈ యొక్క ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. చిట్టిపాటల్లో బాగా సంపాదిస్తారు. మరి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉప్పు చేపల బిజినెస్ దగ్గర నుంచి సముద్ర సంబంధించినటువంటి అన్ని ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మీకు లాభాలని చేకూరుస్తాయి. రెమెడీస్, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే నెలలో వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే, మరి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని, పెద బ్రాహ్మణులకి మరి ఈ శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీ గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ మరి దానం చేయండి, అధిక పారితోషికాన్ని ఇచ్చి. అదేవిధంగా ఈ యొక్క శనికి శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ చక్కగా శనివారం నాడు మీరు పూజ చేయండి మీ ఇళ్లలో. అలాగే నవగ్రహాలకి చక్కగా మీరు ప్రదక్షిణాలు చేస్తూ శనీశ్వరుడి పైన చక్కగా మీరు నువ్వుల నూనె వేసి అభిషేకం చేసుకోండి. ఈ విధంగా మరి శనీశ్వర స్వామి వారికి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు జరుగుతాయి. తప్పకుండా జమ్మి చెట్టుకి నీళ్లు పోయండి. ముందు పూజలు, పసుపు, కుంకుమ వేసి ప్రదక్షిణాలు ఇవన్నీ తర్వాత మొట్టమొదటగా ఈ యొక్క జమ్మి చెట్టుకి నీళ్లు ప్రతి ఎండాకాలంలో ఖచ్చితంగా మీరు శనివారం నాడు
జమ్మి చెట్టుకు నీళ్లు వేయండి. అలాగే జమ్మి చెట్టు దొరకని పక్షంలో రావి చెట్టుకు వేసి రావి చెట్టుకు కూర్చోండి, సంతోషం పోతుంది. శుభమస్తు.